నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపడమే కాకుండా బహుభాషా కోవిదుడిగా అపర చాణక్యుడిగా పేరుగాంచిన మన తెలంగాణ ప్రాంతవాసి మాజీ ప్రధాని శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా హిందుస్థాన్ మీడియా ప్రత్యేక శ్రద్ధాంజలితో పాటు జన్మదిన శుభాకాంక్షలు కూడా అందజేస్తూ ఉంది. అతి సామాన్య కుటుంబంలో అతి మారుమూల పల్లె అయినటువంటి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో జనించి అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి గౌరవ మాజీ ప్రధాని పివి నరసింహారావు, అతనే పండిత పామరులందరికీ సుపరిచితులైనటువంటి పాములపర్తి వెంకట నరసింహారావును స్మరించుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలోని మారుమూల పల్లె గ్రామమైన వంగర నుండి ఎదిగి భారతదేశ అత్యున్నత స్థాయి పదవి అయినటువంటి ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి దక్షిణ భారతీయ వ్యక్తి. అంతేకాదు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అపర చాణక్య నీతిని రీతిని చాటి దేశాన్ని గట్టు పరిస్థితుల నుంచి గట్టెక్కించిన అపర మేధావి. సుమారు 18 భాషల్ని అవలీలగా నేర్చుకుని మాట్లాడినటువంటి ఒక అపర పండితుడు. అంతేకాదు, 1000 పడగలు అనేటువంటి విశ్వనాథ సత్యనారాయణ కావ్యాన్ని తనదైనటువంటి ఒక అద్భుతమైన హిందీ ప్రావీణ్యంతో సహస్రపణ్ అనే పేరుతో గ్రంథాన్ని రచించి భారతదేశానికి అంకితం చేసినటువంటి అపర చాణక్యుడు మన పివి నరసింహారావు. అందున మన తెలంగాణ ప్రాంతవాసి కావడం మనమందరం కూడా గర్వించదగ్గ విషయం. అద్భుతమైన ప్రతిభా పాఠవాలకు నిదర్శనమైనటువంటి పివి నరసింహారావును స్మరించుకునే అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం, సదవకాశం మనకు రావడం నిజంగా తెలంగాణ ప్రాంత వాసులందరికీ కూడా చేసుకున్నటువంటి ఒక పుణ్యంగా భావిస్తుంది హిందుస్థాన్ మీడియా.